నా పేరు కృష్ణమూర్తి, పొన్నాల కృష్ణమూర్తి, అభినవ్ ట్యూషన్ సెంటర్. ఫ్రోజన్ షోల్డర్కి ఎక్సర్సైజ్ ఏముంటాయి, ఏం చేయాలి అని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు. నేనేం డాక్టర్ని కాదు, కానీ ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించి పేషెంట్ని నేను కూడా ఒకప్పుడు. అంటే కనీసం నా చెయ్యి ఇంత కూడా లేసేది కాదు, ఈ చెయ్యి కానీ ఈ చెయ్యి కానీ. లైఫ్ లాంగ్ మందులు వాడాలని పెద్ద డాక్టర్, మళ్ళీ ఇప్పుడు పేరు చెప్తే బాగుండదు, పెద్ద హాస్పిటల్ పెద్ద డాక్టర్లే చెప్పారు లైఫ్ లాంగ్ మందులు వాడాలి అని. కాళ్ళకు కూడా అట్లాంటి ప్రాబ్లమే వచ్చింది నాకు, మోకాళ్ళలో. ఇంకా లైఫ్లో నువ్వు మెట్లు ఎక్కలేవు, లేదా కింద మామూలుగా మనం కూర్చుంటాం కదా, కింద కూర్చుంటాం కదా, దాసం పెట్టి అంటారు, లేదా సకలం ముక్కలం అంటారు ఇక్కడ మన తెలంగాణలో. అట్లా ఇంకా లైఫ్లో కూర్చోలేవు అన్నారు. కానీ నేను దాన్ని ఎక్సర్సైజ్తో, డైట్తో బ్రేక్ చేసేసిన. ఇప్పుడు నేను 10 ఫ్లోర్లు కూడా లిఫ్ట్ వాడకుండా మెట్ల మీదనే వెళ్ళగలను, రాగలను. ప్లస్ హాఫ్ అన్ అవర్ అయినా పద్మాసనం వేసుకొని కూర్చోగలను. ఇంకా చేతులు పూర్తిగా పైకి లేపగలను, రౌండ్గా తిప్పగలను. ఇవన్నీ అప్పుడు సాధ్యం కాలేదు నాకు. కాబట్టి డైట్తో, ఎక్సర్సైజ్తో మార్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి నా అనుభవం మాత్రమే ఇది. సరే, ఫ్రోజన్ షోల్డర్స్కి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని నాకు తెలిసినవి చూపిస్తాను. మీకు ఇష్టమైతే, అవకాశం ఉంటే చేసుకోండి. ఫస్ట్ 2 చేతులు ఇలా పట్టుకొని ఇలా కిందికి పెట్టి, మీకు వీలైనంత మెల్లమెల్లగా, కొద్దిగా నొప్పి లేస్తున్నా చేయాలి. మరి నొప్పి వస్తుందని ఊరుకోకూడదు. ఇలా ఎంత వీలైతే అంత పైకి లేపుతూ ఉంటాను, ఎంత వీలైతే అంత. ఇక్కడికే నొప్పి లేస్తే, ఇక్కడ దాకా నొప్పి లేస్తే ఇంకొద్దిగా పైకని ఆపండి. సో ఇలా చేయాలి, ఇలా చేయాలని అనుకోవాలి వీలైనంత వరకు. ఇలా ఎంత పైకి వస్తే అంత పైకి చేయండి. బాగా నొప్పి లేస్తే కొద్దిగా నొప్పిలు వచ్చేదాకా అక్కడ ఆపేసేయండి. అంతకన్నా ఎక్కువ చేయకండి. ఎందుకంటే ఎక్కువ నొప్పి అయింది అనుకోండి, నెక్స్ట్ డే అసలే చేయరు, అది అసలు ప్రాబ్లం. ఇట్లా చేయండి, ఇట్లా 10 సార్లు అయితే 10 సార్లు, 20 సార్లు అయితే 20 సార్లు. ఇలా ఎంత వీలైతే అంత పైకి, ఇట్లా ఎంత వీలైతే అంత స్ట్రైట్గా. ఇంకో ఎక్సర్సైజ్ ఇట్లా పెట్టుకొని, అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇట్లనే, ఇట్లా కాకుండా ఇట్లనే పెట్టుకొని, ఇది ఒకసారి ఇది పైకి ఉంది, ఇప్పుడు ఇది కిందకి ఉంది, ఇట్లా. మళ్ళీ ఇది పైకి, ఇది కిందికి, ఇది పైకి, ఇది పైకి, ఇది కిందికి, ఇది పైకి, ఇది కిందికి, ఇలా. ఇప్పుడు ఇంతే వస్తే ఇంతే చేయండి, ఇంత వస్తే ఇంత చేయండి, ఇంత వస్తే ఇంత చేయండి. ఎంత వీలైతే అంత ఇలా అనాలి. బట్ ఇది ఇట్లా అనొద్దు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లే ఉన్నాయి. ఇవన్నీ డాక్టర్లు చెప్పిన ఎక్సర్సైజ్. నేను చెప్పేది ఇంత చేయాలి, ఇలా 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 అనాలి, ఇలా అనాలి. ఇంకా వీలైతే ఇలా ఇలా, ఎంత వీలైతే అంత. ఇట్లా ఇట్లా, ఇలా ఇలా ఇలా, ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఇలా వీలైతే ఇలా పైకి దాకా, పై దాకా తీసుకోండి, పై దాకా తీసుకోండి, పై దాకా తీసుకోండి. వీలైతే ఇట్లా కూడా, ఇట్లా అంటున్నారు కదా, వీలైతే ఇట్లా రౌండ్ తిప్పుతూ ఉండండి. ఇట్లా రౌండ్. కొద్ది నొప్పి లేవాలి, మరి ఎక్కువ నొప్పి దాకా చేయకండి. ఇట్లా రివర్స్ తిప్పండి. వీలైతే ఫాస్ట్గా తిప్పండి. ఇట్లా చేయబెట్టుకోండి. ఇట్లా అన్నాడు, మళ్ళీ ఇట్లా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా 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 పైకి, మళ్ళీ పక్కకి, ఇలా పైకి పక్కకి, ఇలా అనండి. భుజాలని ఇలా అనండి, ఇట్లా. మళ్ళీ ఇదే రివర్స్. ఏ చేసినా 2 సైడ్స్ చేస్తుంటాం. ఇలా అనండి. ఇట్లా చేయబెట్టుకొని ఇక్కడ ఇట్లా దగ్గరకు తీసుకొచ్చుకొని, ఎంత వీలైతే అంత సర్కిల్ లాగా ఇలా ఇట్లా. ఇటు వచ్చినప్పుడు ఇటు టచ్ అయ్యేటట్టు ట్రై చేసుకోండి. మళ్ళీ ఇటు నుంచి ఇటు ఇట్లా చేస్తున్నాడు. ఇలా ఇలా
మళ్ళీ ఇవి చేసినప్పుడు ఎప్పుడైనా మెడలు కూడా కొద్దిగా ఇలా ఉంచి ఇలా వెనక్కి, మళ్ళీ ముందుకి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఇలా సైడ్కి, మళ్ళీ ఇలా సైడ్కి, మళ్ళీ ఇలా సైడ్కి, మళ్ళీ ఇలా సైడ్కి, ఇటు నుంచి ఈ సైడ్కి, ఇట్లా మళ్ళీ ఇక్కడ కూడా అట్లాగే, మళ్ళీ ఇట్లా మొత్తం రౌండ్. మెల్లిగా కొంతమందికి ఇలా తిప్పుతుండే కళ్ళు తిరుగుతాయి, వాళ్ళు మూసుకొని చేస్తే పెట్టరు. ఇంకా అట్లా అనిపిస్తే ఆపేయండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. ఇలా ఇవి కూడా చేయాలి వాటితో పాటు. ప్లస్ ఇవి చెప్పాను కదా ఇప్పుడే, అది చేయాలి. వీటితో పాటు గోడ దగ్గర చూపిస్తాను. ఇప్పుడు ఇది సపోజ్ ఇది గోడ అనుకోండి, గోడ దగ్గర నిలబడి ఇట్లా ఇట్లా అంటూ 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 మెల్లమెల్లగా గోడ దగ్గరికి జరగాలి. మనం ఇలా ఈ స్ట్రైట్ వచ్చేయాలి, ఎంత వీలైతే అంత. మళ్ళీ మెల్లమెల్లగా ఇట్లా వెనక్కి జరుగుతూ ఉన్నాను. మళ్ళీ ఇలాగే మళ్ళీ ఇట్లా. మీరు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నా రైట్ హ్యాండ్ కూడా చేయండి, రైట్ హ్యాండ్ ఉన్నా లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయండి, రెండు చేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ అనుకోండి, ఇట్లా పెట్టండి గోడకి, మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్తూ ఉండండి. గోడ దగ్గరికి వెళ్తూ దీన్ని ఇట్లా పైకి లేపండి, మొత్తం ఇట్లా చెవులకి టచ్ అయ్యేలాగా మెల్లమెల్లగా మళ్ళీ ఇట్లా వెనక్కి జరగండి. రెండు హ్యాండ్స్ చేయండి, తప్పకుండా చేయండి. లేదా ఇట్లా కూడా చేయొచ్చు. ఇదే గోడకి ఇట్లా పెట్టి మెల్లమెల్లగా గోడకి పైకి, మళ్ళీ మెల్లమెల్లగా గోడ నుంచి కిందకి ఇట్లా ఇట్లా అని గోడ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ మెల్లమెల్లగా వెనక్కి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మెల్లమెల్లగా ఇట్లా పైకి వెళ్ళండి, మళ్ళీ మెల్లమెల్లగా కిందికి రండి. ఈ కంపల్సరీ చేస్తుండాలి. ఇంకా ఏదైనా క్లాత్ తీసుకోండి, కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ తీసుకోండి, కొద్దిగా పెద్దగా ఉండేది, లేదా కట్టె కానీ. సో ఇది కానీ ఇట్లా ఇట్లా వేసి ఇక్కడ నుంచి పట్టుకోండి, ఇట్లా అనండి. వీలైనంత వరకు దగ్గరకు వచ్చేలాగా ట్రై చేయండి. ఇటు నుంచి కూడా వేయండి, అట్లే ఇటు నుంచి పట్టుకోండి, ఇటు నుంచి అదే కర్చీఫ్ పట్టుకొని ఇక్కడ నుంచి ట్రై చేయండి ఇట్లా. ఇంకోటి కర్చీఫ్ ఇలా పట్టుకోండి, ఇది బెటర్. ఇది నేను 2 సైడ్స్ చూపిస్తాను చూడండి. ఇట్లా పట్టుకొని ఇలా అన్నాడు, చూపిస్తాను చూడండి. ఇలా ఇలా అన్నాడు. ఎప్పుడు అనాలి అని అనకండి. ఒక రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేస్తున్నాడు. 2 సార్లు 3 సార్లు అనొద్దు. ఇట్లా ఇట్లా వీలైనంత వరకు ఇట్లా ఇట్లా ఇట్లా. ఇంకా పడుకొని చేసేది కూడా ఉంటుంది. మరి వేరే వీడియో చేస్తాం, ఎందుకంటే ఈ కెమెరా అంతా వేరే దగ్గర పెట్టాలి కాబట్టి. పడుకొని చేసేది కూడా చూపిస్తాను, అది మెల్లగా చేయొచ్చు. ఇవన్నీ మెల్లమెల్లగా కొద్దిగా నొప్పి వచ్చేలా చేయండి. సో చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ కోసము పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఇలా మామూలుగా మంచం మీద పడుకొని, అసలు మామూలు టైంలోనే కాకుండా అసలు పొద్దున్న లేవగానే, అసలు మంచం నుంచి లేవకముందే చేసి లేస్తే ఇంకా మంచిది. ఫస్ట్ ఇలా పడుకొని ఇలా చేయి పైకి లేపి వీలైనంత స్ట్రైట్గా, సరే ఇక్కడ ఇది తగులుతుంది నాకు, ఏం లేకపోతే ఇంకా స్ట్రైట్గా చెవికి తాకేలాగా స్ట్రైట్గా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా పైకి, మళ్ళీ ఇక్కడికి, మళ్ళీ ఇలా ఇలా చేయాలి. మంచం నుంచి లేవకముందే పొద్దున్నే చేయడం ఇంకా మంచిది. ఇలా ముందు వైపు, మళ్ళీ వెనక వైపు, ఇలా వెనక వైపు, వెనక కూడా కింద మంచాన్ని టచ్ అయ్యేలా ఇట్లా, మళ్ళీ మధ్యలోకి అంటే తోడపైకి, మళ్ళీ ముందుకి ఇలా, మళ్ళీ వెనక్కి ఇట్లా. ఒకవేళ నొప్పి లేచినా కొద్ది కొద్ది చేస్తూనే ఉండాలి. మళ్ళీ తర్వాత ఇలా తిప్పడం. ఎక్కువ నొప్పిగా ఉంటే చిన్న సర్కిల్ ఇట్లా, పర్వాలేదు అనుకుంటే ఇంకొద్ది ఎక్కువ, పర్వాలేదు అనుకుంటే ఇంకొద్ది పెద్దగా సర్కిల్,
కొద్ది నొప్పి లేవాల్సిందే, కొద్ది నొప్పి లేస్తేనే తగ్గుతుంది. ఫ్రోజన్ షోల్డర్ కొద్దిగా నొప్పి లేవాల్సిందే, అప్పుడే అక్కడ జామ్ అయిపోయినట్టుగా ఉన్నవన్నీ మళ్ళీ మంచిగా అయిపోయి మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతుంది అంతే. దానికి నేనే ఉదాహరణ. అసలు నా చెయ్యి కొద్దిగా లేసేది కాదు ఒకప్పుడు, అట్లాంటిది ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయింది. మళ్ళీ మందులు వాడితే టెంపరీనే, అది ఎక్సర్సైజే బెటర్ దీనికి. ప్లస్ వీలైనంత వరకు చింతపండు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఏ నొప్పులైనా చింతపండు వల్ల ఎక్కువైతే అని డాక్టర్లు అందరూ చెప్తూనే ఉన్నారు, అది మర్చిపోద్దు. మళ్ళీ ఏ రోగాలు ఉన్న వాళ్ళైనా, ఏ ప్రాబ్లం ఉన్నా వంకాయ తినకూడదని అందరూ చెప్తూనే ఉన్నారు. ఏమి లేని వాళ్ళకి వంకాయ ఓకే, కానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వంకాయ నాట్ ఓకే. ఇంకా ఇంకొక విషయం, ఈ ఉప్పు ఎప్పుడైనా కొద్దిగా తక్కువ తినాలి, ఫ్రైలు లాంటివి. సో ఇలా కూడా ఇటు ముందుకి, మళ్ళీ ఇటు వెనక్కి, మళ్ళీ ముందుకి, వెనక్కి, ఇలా చేస్తూ చేస్తూ ఇంకొకవేళ చేయగలిగితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని, చిన్నదో పెద్దదో, దాంతో కూడా ఇలా ముందు వైపు కూడా వెనక వైపు కూడా ఇలా చేయాలి. ఫస్ట్ మామూలు చేతితో చేయండి, లేపగలిగితేనే వాటర్ బాటిల్. ఇంకా ఓకే అనిపిస్తే ఇంత పెద్ద డంబుల్ వద్దు, కానీ చిన్న డంబుల్ ఉంటాయి, డంబుల్ తీసుకొని ఇలా అలాగే ముందుకి చేయగలిగితేనే, అతి కష్టంగా చేయొద్దు డంబుల్తో. ఇలాగే వెనక్కి. అందుకే ఫస్ట్ మామూలు చేతులతో చేయడం, తర్వాత చిన్న చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని చేయడం, తర్వాత వీలైతే చిన్న డంబుల్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. ఇలా రోజు చేయాల్సిందే తప్పకుండా, కనీసం 3 సార్లు 4 సార్లు. ఇంతకుముందు చెప్పిన ఎక్సర్సైజ్తో పాటు ఇది కూడా చేస్తే ఈ భుజాలన్నీ ఫ్రీ అయిపోయి తగ్గిపోతుంది అంతే. అది తగ్గిపోయినాక మళ్ళీ తగ్గిపోయిందని ఊరుకోకూడదు, అది కంటిన్యూ చేస్తుండాలి. రోజు పొద్దున్న లేవగానే చేయడం అనేది అది అలవాటుగా మారాలి మనకి, తప్పకుండా అది అలవాటు అయిపోయి ఉండాలి, ఇప్పుడే మంచిది. అర్థమైంది అనుకుంటా అందరికీ. బాయ్.